యోగీస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మినుప లడ్డూలు లేదా సున్నుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ని నిండు మనసుతో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే ఏం చేస్తున్నావు అక్క? సున్నుండలు. సున్నుండలు అంటే పొట్టు మినపప్పుతోని సున్నుండలు. దీన్ని ఇంకేదో అంటారు కదా సున్నుండలు మన తెలంగాణలో? మినప లడ్డూలు. మినప లడ్డూలు. ఓకే. దీన్ని కూడా కొలతలు ఉంటాయా? ఎక్కువ తీపి తినొద్దు అనుకుంటే కొంచెం ఒకటికి పోస్తే సగము షుగర్ వేయాలి. అచ్చా. దీన్ని కొంచెం ఒక కొలతకు సగం కొలత షుగర్. హాఫ్ ఒక డబ్బా పప్పు పోస్తే. కానీ చిన్నప్పుడు అమ్మ చేస్తుండే ఎట్లా సమానం వేస్తుండేనేమో, ఎంత తీయగుంటుండే అంటే నోట్లు వేస్తే కరిగిపోతుంది. అందరికి షుగర్లు బీపీలు వీటితో ఎవరు తింటున్నారు? అది కొంచెం ఎక్కువ చేయక్క ఫ్యాన్. ఇట్లా కంపల్సరీ వేయించాలా? ఏంటితే కొంచెం టేస్ట్ ఉంటుంది, లేకుంటే కొంచెం నామ్ ఉంటుంది. నామ్ అంటే పచ్చి పచ్చి. మరి ఇలా నూనె కానీ నెయ్యి కానీ ఇప్పుడే వేయద్దు. ఇది వేయించేటప్పుడు వేస్తే జర మంచిగా ఉంటుంది. వద్దు, అంత మాడిపోతుంది. ఇట్లానే వేయించాలా. వేయించినాక ఇది షుగర్ మిక్సీ పట్టి నెయ్యి వేసి, నెయ్యి కాగబెట్టి నెయ్యి వేడి చేయాలి. వేడి చేసి అలా పోసి ముద్దలు కట్టడమే. ఈజీ పని ఇది. బయట స్వీట్లు అవి ఇవి కొనుక్కొచ్చుకొని తినే బదులు పిల్లలకు స్నాక్స్ ఈవినింగ్ కొంచెం దూరంగా అయినాక పొట్టుతో చేస్తే మంచిది. పిల్లలకు మనం చిన్నగా ఉన్నప్పుడు మినుములతో చేస్తుండే అమ్మాయి. డైరెక్ట్ మినుములే, గుండు మినుములు. నేను 2 డబ్బాలు చేస్తున్నా. 2 డబ్బాలు, ఒక డబ్బా చక్కెర వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి 2 పోసినావా? 2 పోసిన. ఇది ఒకటి షుగర్ చాలు. 1:2. 2 కప్పు అయితే ఒకటి చక్కెర మస్తు అవుతుంది. సన్నగా అయిందా? మరి సన్నం అక్కర్లేదు. ఇట్లా చాలా. ఒక 4 ఇలాచీలు. ఓహో, యాలకులు. అచ్చా. వేసేస్తే అయిపోతుంది. నెయ్యి. ఏం నెయ్యి ఇది? మంచి నెయ్యి, మామూలు ఆవు నెయ్యి, గేదె నెయ్యి? గేదె నెయ్యి. ఆవు నెయ్యితో కూడా చేయొచ్చు. ఇది 200 గ్రాము. 200 గ్రామ్స్ నెయ్యి. 750 గ్రాములేమో మినుములు, ఒక 300 గ్రాములు చక్కెర, దానికి 200 ml నెయ్యి. ఓకే, ఇది లెక్క. నీ కిచెన్ కూడా మంచిగా ఉందక్క. శైలాస్ కిచెన్ లాగా నువ్వు కూడా ప్లాన్ చేయి. ఎంత బాగుంది కిచెన్. ఇగో బాగుంది. ఈడ ప్లాట్ఫారం కూడా ఉంది నీకు, మంచిగా. కొంచెం తీసుకొని
పిల్లలు పెద్దది తినలేరు అనుకుంటే కొంచెం సైజు చిన్నగా, మా మన్మలు చిన్న చిన్నవి కావాలంటారు. ఒకసారికి ఒక బుక్క కావాలి ఆయన, అట్లానే చిన్నగా కావాలంటారు. ఇప్పుడు మినప లడ్డూలు నోట్లో అతుక్కపోతాయి కదా? ఇది అతకదు. అచ్చా, దీనికి పొట్టు ఉంది కాబట్టి, పొట్టు పప్పుతో చేసినాం కాబట్టి ఓకే ఓకే. ఇది డైజెషన్ కూడా మంచి పని చేస్తాను, ఎందుకంటే ఇది దీంట్లో ఏంటి ఫైబర్ ఉంది బాగా. ఫైబర్ ఉంది. ఓకే, ఫైబర్ ఉంది. మళ్ళీ పిల్లలకు కూడా మంచి బలము. ఓకే. బయట నుంచి కొనుక్కొచ్చి పెట్టే కంటే ఇట్లా మనం ఇంట్లో ఏదన్నా ప్రిపేర్ చేసి పెట్టు. ఎట్లా ఉంది స్వీట్? ఎట్లా సూపర్ ఉంది. స్వీట్ సరిపోయిందా? అది ఎక్కువ లేదు, మరి తక్కువ లేదు. నెయ్యి సరిపోయిందా? నెయ్యి సరిపోకపోతే ఇంకో పోయొచ్చు. ఇన్ని అయినాయి లడ్డూలు ఇప్పుడు? ఎన్ని ఉంటాయి? ఒక 2 కిలోలు ఉంటాయి. ఒకటి తీసుకో, తిని చెప్పాలి ఎట్లుంది. ఎట్లుంది బాస్? నేను ఈ లడ్డు తిన్నాను, మిగతా మిగతా ఫ్లేవర్స్ లో తిన్నాను. ఇదే లడ్డు అచ్చం దీనిలానే ఉంటది, కానీ ఇంత మంచి లడ్డు నేను అస్సలు ఒక్కసారి కూడా తినలేను. వావ్, బాగుందన్నమాట అయితే.